వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుంది. పొరుగున ఉన్న జిల్లాలు కూడా శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయన్న ఎమ్మెల్సీ కవిత. తార్నాక డివిజన్ మాణికేశ్వరి నగర్లోని పద్మారావుకు తగిలిన నిరసన సేగ. హాస్పిటల్ను కట్టిస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డ బస్తీవాసులు. అన్నదాతల పాలిట కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్. దిష్టి బొమ్మలు చేయడంతో పాటు నిరసన చేపట్టాలన్న కేటీఆర్. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి అరెస్ట్. అక్రమ మైనింగ్ క్వారీల పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుందని, ఆ ప్రాంతం ఊహించలేనంత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కామారెడ్డి ప్రాంత రూపురేఖలు మారతాయని, కామారెడ్డి జిల్లానే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న జిల్లాలు కూడా శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి ఐక్య వేదిక నాయకులు హైదరాబాద్ లో కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. కామారెడ్డిలోని సీఎం కేసీఆర్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు తోడ్పడతాయని వారు తెలియజేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ మాణికేశ్వరి నగర్లోని పద్మారావుకు వ్యతిరేకంగా బస్తీవాసులు నిరసనకు దిగారు. మాణికేశ్వరి నగర్లోని పద్మారావు ప్రచారంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. పద్మారావు తమ బస్తీకి కనీస మౌలిక వసతులు కల్పించలేదని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీవాసులకు హాస్పిటల్ ను కట్టిస్తామన్న హామీని నెరవేర్చలేదని బస్తీవాసులు మండిపడ్డారు. మినిస్టర్ పెట్టేసి వాడు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నాక రాష్ట్రంలో ఖచ్చితంగా కడతాము. అటెండ్ జరగనే
రైతు బంధు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతల పాలిట నంబర్ 1 విలన్ అని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కుట్రలను అన్నదాతలకు వివరించాలని, గ్రామ స్థాయి నుంచి నిరసన తెలపాలని సూచించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ దిష్టి బొమ్మలు చేయడంతో పాటు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ సీనియర్ ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించి కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా జన్మనిచ్చింది మా కన్న తల్లి, నాకు భౌతికంగా జన్మనిచ్చింది నా కన్న తల్లి, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల. అందుకే నేను రుణం తప్పించుకోవాల్సిన బాధ్యత నా మీదనే ఉంటుంది. ఇవాళ నాకంటూ ఒక గుర్తింపు సమాజంలో ఉంది అంటే దానికి కారణం మీరు. అందుకే నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు. ఎలక్షన్ రాగానే ఒక ఆయన కులం అంటాడు, ఇంకొక ఆయన మతం అంటాడు, కానీ కులం కూడు పెట్టదు. కులం పేరుతో రాజకీయం కూడు పెట్టదు. మతం పేరుతో మరి రాజకీయం రేపటి రోజున మనకు మనుగడ ఇయ్యదు. కులము, మతము ఎన్నికల్లో తాత్కాలికంగా పాలపొంగు లాంటి ఆవేశాన్ని సృష్టిస్తాయేమో తప్ప దానివల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. కేవలం మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే. 14.5 సంవత్సరాలు నా పర్ఫార్మెన్స్ మీ కళ్ళము కట్టింది. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చిన తమ్ములను, చెల్లెలని కోరేది, మీరు రేపటి రోజున సిరిసిల్ల ఎట్లుండాలనో మీ తలరాతను మీరే రాయాలి. పిల్లల మీద, ముఖ్యంగా యువకుల మీద మీ మీద అపారమైన బాధ్యత ఉంది. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఓట్ల రోజు హాలిడే అనుకుంటారు, మీరు ఓట్లకు రారు. 18 ఏళ్ళు నుంచి 25 ఏళ్ళ మధ్య ఉన్న పిల్లలు చాలా మంది ఓట్లకే రారు. ఎందుకంటే ఆ రోజు నాకెందుకులే, ఏ రాజైతే తలవలో కొట్టుకుంటాను, రాజకీయం అంటేనే ఏదో రొచ్చు, ఇట్లాంటి కొన్ని అభిప్రాయాలు కొంతమందికి ఉంటాయి. దయచేసి పక్కన పెట్టండి. ఎందుకంటే మీ తలరాత రాసుకునేది మీరే. మీకు ఎట్లాంటి నాయకుడు కావాలి, మీకు ఎట్లాంటి ప్రభుత్వం కావాలి నిర్ణయించే శక్తి మీకే ఉన్నది. అది మీ చేతిలో ఉన్న ఓటులో ఉంది. దయచేసి ఆ ఓటు అనే అస్త్రాన్ని బ్రహ్మాండంగా వాడండి. ఇలా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ గుణగణాలు ఏంది, వాళ్ళ ఆలోచన విధానం ఏంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఓటేస్తే ఏం చేస్తారు మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి అని కూడా ఆలోచించండి. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనుకోండి, రాష్ట్రంలో యథేచ్ఛగా ధన దుర్వినియోగం చేస్తూ ఇసుక, మైనింగ్, గ్రావెల్, చివరకు తెల్లరాయిని సైతం దోచుకుంటూ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఈ తరుణంలోని నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో తెల్లరాయి అక్రమ మైనింగ్ పై రాజకీయ వేడి రాజుకుంది. అధికార పార్టీ నాయకులు తెల్లరాయిని దోచుకుంటున్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం నేతలు ఇక ఆ ప్రాంత పరిశీలనకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో పోలీసులు ఆంక్షలు కూడా విధించి అక్రమ మైనింగ్ క్వారీల పరిశీలనకు వెళ్లకుండా టీడీపీ బృందాలను అడ్డుకున్నారు. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి ఇంటి వద్ద లేకపోవడంతో హౌస్ అరెస్ట్ నోటీసులు ఇచ్చేందుకు అక్కడే పోలీసులు వేచి చూశారు. బయట నుంచి వస్తున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డిని ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పర్యటనకు వెళ్లకుండా కానిస్టేబుల్ తనపై చెయ్యేసి అడ్డుకున్నారని, పోలీసులు ఒక సైకోకు కాపు కాస్తున్నారని, ప్రజలకు మంచి కాదని ఆనం ఆరోపించారు. సైకోకు పైశాచిక ఆనందం కోసం పోలీసులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే సైదాపురంలోనే అరెస్టు చేయాలని అన్నారు. నెల్లూరులోని ఇంటి వద్దే అడ్డుకోవటంతో దారుణమని అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో ఒక సైకో కాపు కాస్తున్నారు మీరు. ఇవాళ ప్రజలకు కాపు కాయడంలా ఒక సైకో కాపు కాస్తా నన్ను అడ్డుకుంటున్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి ఒక పోలీస్ కానిస్టేబుల్ నా ఒంటి మీద చేయడం అవసరమా మీకు? అది అవసరమా మీ డిపార్ట్మెంట్కి? ఏమయ్యా, అది అవసరమా మీ అందరికీ? ఎప్పుడో ఒకప్పుడు మీరు అందరు నా దగ్గర పని చేసిపోయిన వాళ్ళే. మీరెవరు ఏమి దైవాంశ సంభూతులేం కాదు, ఎక్కడి నుంచి పైన నుంచి దిగిరాల. మీరందరూ నా దగ్గర ఉన్నోళ్ళే, నాతో పనిచేసిన వాళ్ళే 40 ఏళ్ల నుంచి. కాబట్టి మీరు అనవసరమైన అపోహలకి, ఆలోచనలకు పోయి మీరేదో పని చేస్తాము, మేమేదో చేసాం, ఒక సైకోకి పైశాచిక ఆనందాన్ని మేము కూడా కష్టపడ్డామని చెప్పి మీరు భుజకీర్తులు తగ్గించుకోవడానికి రాబాకండి. మీకు అంత భుజకీర్తులు కావాలంటే మీరు పోండి అక్కడికి పోయి ఇంటి చుట్టూరు కాపలా కాసి దండోరాలు కొట్టండి. మీకు ఉంది కదా పోలీస్ బ్యాండ్లు, కొట్టుకోండి ఆడ పోయి. అంతేగాని అతనెవరో పైశాచిక ఆనందాన్ని మీరందరూ ఎందుకయ్యా బలి అవుతారు? మీరేం బలి కావలేదు. పోండి.
ఇప్పుడు పెళ్ళిళ్ళకి పోతారా లేదా? ఏమా పెళ్ళికి పోవచ్చా లేదా? చెప్పు, నువ్వు చెప్పు. పెళ్ళికి పోవచ్చా లేదా? పోకూడదా? పోవాలన్నా పర్లేదా? పోని చెప్పేసేయి నువ్వు. నువ్వు పెళ్ళిళ్ళకి నేను పంపిణీ నిన్ను అని చెప్పు. అదే చెప్పు. ఏమి చెప్తావా లేదా? నువ్వు ఇచ్చిన కాగితం సైదాపురం మండలం, నువ్వు ఆపేది ఎక్కడ నన్ను? నెల్లూరు సిటీలో, నీ 3 టౌన్ ఏరియాలో. సైదాపురంలో ఒకవేళ శాంతి భద్రతల విఘాతం అంటే ఏం చేస్తున్నారు రాపూర్ పోలీసు? ఏం చేస్తుంది సైదాపురం ఎస్ఐ? అక్కడ వాళ్ళు ఎవరు లేరా? దారిలో ఇన్ని స్టేషన్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరైనా ఆపి అసలు ఏందయ్యా నువ్వు ఒక్కడమే పోతున్నావు, ఆయన నిన్ను కొడతారో లేకుంటే నువ్వు వాళ్ళని కొడతావు అని అడగొచ్చుగా. అదేమీ లేదు. నువ్వు ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆపుతున్నావు? పెళ్ళిళ్ళకి పోవచ్చా పోకూడదా? కానీ మీ పై అధికారులను అడుగు. పెళ్ళిళ్ళకి పోవాలంటున్నారు, పంపించమంటారా వద్దా అని అడుగు. వద్దని చెప్పారా వాళ్ళు? 151 ఏం చేస్తావు? 151 ఏంటి అరెస్ట్ చేస్తావు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గజ్వేల్ లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ కు తనకు కొత్త కాదని, ఇక్కడ ప్రజలతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందన్నారు ఈటెల. పార్టీ కోసం పనిచేసిన తనని మెడపట్టి బయటకు గెంటారని ఈటెల రాజేందర్ విమర్శించారు. దెయ్యాలు నిజంగా ఉన్నాయో లేదో తెలియదు కానీ దయ్యం పేరు చెబితే మాత్రం చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఈ భయాన్ని ఆసరాగా చేసుకునే సోషల్ మీడియాలోని ఫేమస్ కావడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు ఆకతాయిలు. సోషల్ మీడియాలో లైకులు పెంచుకోవడానికి కొంత సమయం దెయ్యాలు ఉన్నాయంటూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ బేగంపేట పరిధిలోని కుందన్బాగ్లోని ఓ బంగ్లాలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ కొంతమంది వీడియోలు తీసి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో పోస్టులు పెడుతున్నారు. ఇవి కాస్త వైరల్ కావడంతో రాత్రి వేళ చాలా మంది యువకులు అక్కడికి చేరుకుని కుందన్బాగ్ లో బూత్ బంగ్లాకి తాము వచ్చామంటూ వీడియోలతోటి నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వ్యవహారంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బంగ్లాలో దుంకి గేట్ తీస్తే బంగ్లా లోపలికే అవుతాం. గేట్ దిగి గేట్ తీయాలి. అక్కడ ఇక అది ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉన్న వాళ్ళకి మనం పోవద్దు. యాజ్ ఫర్ ద లా మనం నడుచుకోవాలి. ఇదంతా ఆ రోడ్డు కూడా తీరు ఇట్లా అరే రైట్ సైడ్ కానీ సిచ్యువేషన్ దగ్గర మస్తు రాజకీయాలు అట్లా చెట్లు పైకి ఇంకా పైకి
ఎడిటింగ్ అవసరం లేదు. మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డిని మళ్లీ పాలమ్ముకునేటట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ కోరారు. బోడుపల్లో తెలంగాణ ఉద్యమకారుడు సత్తి మైసయ్యతో పాటు బీఆర్ఎస్ కు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వజ్రేష్ యాదవ్ సమక్షంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను మరిచిన చరిత్ర కేసీఆర్ది అని, గత 23 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి సేవలందించిన సత్తి మైసయ్యను కాంగ్రెస్ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోందన్నారు. స్థానిక ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసి తనను గెలిపించాలని వజ్రేష్ యాదవ్ కోరారు. అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి, మరి మాజీ ఎంపీలకు, బ్రాహ్మణ సంఘం అంటే మరి గౌరవనీయులు సురేంద్ర రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మేము పోయి ఆయన దగ్గరికి పోయి నేను మా సత్య నరసింహ ఇద్దరం పోయి 2 జెండాలు తీసుకొని బోర్డుపల్లికి వచ్చినాం. 4 జెండాలు తీసుకొని ఆ రోజు మమ్మల్ని అవలేడం చేసిన రోజులు ఉన్నాయి. కొన్ని ఏళ్ళు రోజు కావాలి, కొన్ని ఏళ్ళు చేశారు. ఏం చేసినా మేము ఎక్కడ అవగాహన పడకుండా మరి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఇంచుమించు ఇంకా 10 days కూర్చుంటే 1625 రోజులు ఇదే నిరాహార దీక్ష చేస్తే మరి అవలేనం చేసింది. ఎందుకంటే ఇప్పుడు మిగతా నాయకులు అన్ని పార్టీలలో ఉన్నారు, అయినా మేము ఎవరిని అందరూ. ఎందుకంటే ఇంకా 20 days కూడా మా కూడా మమ్మల్ని 20 చేసారు. దయచేసి మిత్రులారా, ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు వర్షం వచ్చిందంటే ఒక చిరుకుతో మొదలైతే గుర్తు పెట్టుకోండి. ఒక చిరుకుతో చేసి నేను ఎవరైతే సాధించాలనుకుంటున్నానో దాన్ని సాధించకుండా ఎందుకంటే ఇంకా బడ్జెట్ లేదని ఇక్కడి నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఇంత తొందరగా చూసి మరి ఇంత కష్టం చేసినప్పుడు మరి గుర్తుకు లేకపోవడం. మంత్రి మల్లారెడ్డి గారు నేను ఒకసారి కార్పొరేటర్ నన్ను ఓడించినా కూడా అయినా కూడా ఇంటికి వెళ్ళిన 3 నెలలు 4 నెలల తర్వాత ఏమన్నా సోషల్ మెంబర్ ఏమైనా ఇస్తలేమని ఆయన గేట్ దాడడం అంటుండు. నేను ఓడిపోయినా మా ఇంటికి రావద్దు అనే సంభాషణ మాట్లాడిండు. ఇంకంతకన్నా సిగ్గుమాన ఉందా ఎప్పుడు కార్పొరేషన్ అయిపోయాక అయినా కూడా దాన్ని తట్టుకొని ఈ అవమానాన్ని తట్టుకొని కూడా ఈ పార్టీలో పనిచేసి గౌరవనీయులు కేసీఆర్ గారికి, ఎందుకంటే నేనంటే కేసీఆర్ గారు కేసీఆర్ నాకు తెలుసు. విషయం ఏంటంటే ఎప్పుడు మీ అభిమానం కేసీఆర్ మీద తప్ప ఈ లోపల నృత్య నాయకులతో నాకు సంబంధం లేదనుకొని ఎప్పుడు ఉంటుంటాను. ఎందుకంటే ఈ నృత్య నాయకులంతా ఇక్కడ పథకాలు చేస్తారనే ఉద్దేశంతో అది జాగ్రత్త ఉన్నా. ఎందుకంటే కొట్టాలని పోయి గుంజుకుంటా పార్టీని అవసరమైతే నేను కొట్టాడానికి సిద్ధం లేదు. ఏదున్నా రాజకీయంగా లేకుంటే ఇంకే విధంగా గుంజుకోవడం ఇష్టం లేకనే అక్కడ వెళ్ళలేదు. ఏది సాధించాలనుకున్నా మనకు పట్టుదల ఉండాలి. పట్టుదల ఏది ఏ పని చేయమని తెలియచ్చు. మనకి ఈ అవకాశం ఉందా పెద్ద ఈ కార్యక్రమానికి మరి చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే సిద్దిరెడ్డి గారికి, ఓటుకూరు శారద గారికి, మరి కిషన్ చారి గారికి చాలకపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాజీ వార్డు సభ్యులు పొప్పల్ లక్ష్మారెడ్డి గారిని కూడా అపాయించిందిగా కోరుతున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని మంత్రి రోజా అన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని అని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలోని 7వ వార్డు దాసరిగుంట సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. చూడరా
ఇంకోటి ఉంది సార్ ఇంకోటి సార్ ఓకే నర్సిపేట అన్నాడు ఇదే కుదిరింది స్పీడ్కి వెళ్ళిపోండి జరగాల సార్ కొంచెం పారుంది సార్ కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ జగన్ రాజమ్మ జగన్ మత్స్య సంపద రవాణాతోటి జాతీయ స్థాయి గుర్తింపు సాధించుకున్న విశాఖ ఫిషింగ్ హార్బర్లోని వ్యర్థాలు తోలించే కార్యక్రమం జరిగింది. విశాఖ ఫిషింగ్ హార్బర్లోని ఎంపెడా నెట్ ఫిషరీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, విశాఖ పోర్ట్ అథారిటీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని అధికారులు ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ పాల్గొని వ్యర్థాలను తొలగించారు. ఇక నిత్యం రవాణా చేసే క్రమంలోనే ఫిషింగ్ హార్బర్ నిత్యం దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా హార్బర్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. ఈ కార్యక్రమంలోని పలువురు అధికారులు పాల్గొని శ్రమదానం చేశారు. తెల్లని మీకు ఇచ్చిన వాళ్ళు కూడా ఆడతారు, మాకు ఇచ్చే అవుతుంది వాళ్ళు ఇచ్చేమని. తెల్లని మీకు ఇచ్చిన వాళ్ళు కూడా ఆడతారు, మాకు ఇచ్చే అవుతుంది వాళ్ళు ఇచ్చేమని. కేంద్ర ప్రభుత్వ సాధికార సంస్థ అయినటువంటి ఎంపడ సౌజన్యంతో అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా పాల్గొని ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, మేడం గారు రండి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో. దీనికి ఎంపాడాతో పాటు విశాఖ పోర్ట్ అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, సిఏఎఫ్టీ, సిఎంఎఫ్ఆర్ఐ, అలాగే మన ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ అందరూ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మత్స్యకార ఏదైతే మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఉందో అందరం కలిపి ఈరోజు ఫిషింగ్ హార్బర్లోని ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీచ్ క్లీన్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా అసెన్షియల్ ఈ ఫిషరీ ఇండస్ట్రీకి. ఎందుకంటే ఇక్కడ నుంచి కోట్లాది రూపాయలు ఎగుమతులు విదేశాలకి జరుగుతూ ఉంటాయి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అంటూ మత్స్య పరిశ్రమలో ఉంది. దీన్ని భారతదేశంలో ఉన్నత ప్రమాణాలతో కలిగినటువంటి ఫిషింగ్ హార్బర్గా తీర్చిదిద్దడం కోసం మా వంతు
ప్రయత్నంలో భాగంగా మత్స్యకారులకు అందరికీ ఒక అవగాహన కలిగించే విధంగా ఈరోజు మరి ఏదైతే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని చిరంజీవి అనే యువకుడు దాడి చేయడంతో బీటెక్ చదువుతున్న విద్యార్థినితో పాటు ఆమె తల్లి కూడా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై విద్యార్థిని ఆమె తల్లి వెళ్తూ ఉండగా యువకుడు ఒక్కసారిగా విద్యార్థినిపై దాడి చేశాడు. దాంతో ద్విచక్ర వాహనంపై నుంచి యువతి ఆమె తల్లి కింద పడ్డారు. దాడి నుంచి తన కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించినటువంటి తల్లిపై కూడా యువకుడు కత్తితో దాడి చేశాడు. చీకట్లో తల్లి కుమార్తెలిద్దరు కూడా బిగ్గరగా అరవటంతో సమీపంలో ఉన్నవారు ఏం జరుగుతుందోనని దగ్గరికి వెళ్లారు. యువకుడు దాడి చేస్తూ ఉండటంతో అతన్ని పట్టుకుని తల్లి కుమార్తెలను రక్షించి యువకుడికి దేహశుద్ధి చేశారు. దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడిలో తల్లి కుమార్తెలకు బలమైన గాయాలు కాగా వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన యువకుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. గత కొంతకాలంగా విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుండగా ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో కత్తితోటి దాడికి పాల్పడ్డాడు. నా మీరందరూ బయట పోలా బయట 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 ఏం చేస్తాము నువ్వు బయట ఉంటే ఏం పేరమ్మా పేరు పేరు ఏం పేరు తెలుసా? చిరంజీవి. నీకు ఏ ఊరు? వచ్చి వార్నింగ్ ఇచ్చి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుంది. పొరుగున ఉన్న జిల్లాలు కూడా శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయన్న ఎమ్మెల్సీ కవిత. తార్నాక డివిజన్ మాణికేశ్వరి నగర్లోని పద్మారావుకు తగిలిన నిరసన సేగ. హాస్పిటల్ను కట్టిస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డ బస్తీవాసులు. అన్నదాతల పాలిట కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్. దిష్టి బొమ్మలు చేయడంతో పాటు నిరసన చేపట్టాలన్న కేటీఆర్. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి అరెస్ట్. అక్రమ మైనింగ్ క్వారీల పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.